లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అసలు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళే తీసుకొని వాళ్ళ కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు ఫ్యామిలీ కోసం అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఒక్కరిద్దరు కాదు, అసలు 99% ఇంతే ఉన్నారు. ఏదో ఒక్కరిద్దరు మెన్స్ బాధ్యత లేకుండా తిరుగుతున్నారు అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు వాళ్ళకంటూ ఒక సింగిల్ రూపీ కూడా పెట్టుకోరు, అంతా వాళ్ళ ఫ్యామిలీ కోసమే పెట్టుకుంటారు. ఈ స్లిప్లో మా హస్బెండ్ పేరు రావడానికి లిటరల్గా 1 year టైం పట్టింది. అది నా వల్ల నేను తలుచుకుంటే తప్ప తన పేరు అంత ఈజీగా ఈ స్లిప్లోకి రాలేదన్నమాట. ఎందుకు ఏంటంటే నా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ హెచ్ఆర్ అనమాట. తనకి 1,50,000 శాలరీ వస్తుంది. సో ఆ 50,000 1,50,000లో 50,000 ఈఎంఐస్కి పెడతాడు, 50,000 మా రెంట్ అండ్ ఇంట్లో ఖర్చులు పెడతాడు. అండ్ ఈ మిగతా 50,000 ఏమో 20,000 పాప సేవింగ్స్ పెడతాడు, 10,000 నా కాలేజ్కి. తన కోసం ఒక 10,000 పెట్టుకుంటాడు. అది కూడా అత్యంత స్టేజ్లోనే పెట్టుకుంటాడు అనమాట. తను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు జిమ్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫైనల్గా ఇంకా ఈ 10,000 20,000 కూడా నా ఫ్యామిలీకి సేవ్ అవుతుందేమో అని చెప్పేసి వెళ్ళి చూడడమే అయిపోయింది. సో ఈరోజు నేను బొటిక్ స్టార్ట్ చేశాక వన్ ఆఫ్ ద డ్రీమ్ లిస్ట్లో ఇది ఒకటి ఫుల్ఫిల్ చేశాను అనమాట. తనది ఎప్పుడు తను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేవాడు, బట్ ఈరోజు నేను తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తుంటే లిటరల్గా నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను అనిపించింది. బట్ తన సైడ్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏ ఎక్స్ప్రెషన్ చూపించాడు మనిషి. మనం ఆ స్లిప్ చూశాక కూడా జస్ట్ హార్ట్లో వీణలు మోగుతాయి అంతే తప్ప అది బయటికి సౌండ్ ఏది రాదు. అంతే, ఆయన ఫేస్లో చూసే ఎక్స్ప్రెషన్స్ అన్నీ అర్థం చేసుకోవాలి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్క మెన్కి అనమాట, అండ్ ప్రతి ఒక్క ఉమెన్ కూడా. ఎందుకంటే నాలాగా ఎంకరేజ్ చేసి ఇలా కొంచెం సేవింగ్స్ చేసి కొంచెం వాళ్ళ కోసం పెట్టడం నాకు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద అమౌంట్ నేను తనకి ఇవ్వడం. అండ్ బాయ్.